ఫ్రెండ్స్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండ్ హెచ్జిటి ఇంగ్లీష్లో ఇంగ్లీష్ గ్రామర్లో ఉపయోగపడేటువంటి వన్ ఆఫ్ ది గ్రామర్ టాపిక్స్ ఏంటంటే కాంప్లిమెంట్స్. మేబీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కాంప్లిమెంట్స్ అనేది టూ టైప్స్. ఏంటంటే సబ్జెక్ట్ కాంప్లిమెంటు, ఆబ్జెక్ట్ కాంప్లిమెంటు అని టూ టైప్స్ ఉన్నాయి. ఇంకా మోర్ దాన్ అదర్ డివిజన్స్ ఉన్నాయి, కానీ ప్రైమరీలీ ఈ కాంప్లిమెంట్స్ అనేది టూ టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు: సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అండ్ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఆ సెంటెన్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఆ పార్ట్ ఆఫ్ వర్డ్స్ని. లేదా ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, దానిని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. మేబీ హెచ్జిటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది, బికాజ్ చాలా ఫ్రీక్వెంట్గా బిట్స్ అడుగుతున్నటువంటి కాన్సెప్ట్. ఒకసారి చూద్దాం. రైట్, కాంప్లిమెంట్స్ అనేవి టూ టైప్స్: సబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. అసలు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ అ నౌన్ ఆర్ అడ్జెక్టివ్. ఈ కాంప్లిమెంట్ అనేది ఏంటంటే నౌను లేదా అడ్జెక్టివ్గా ఉంటుంది. ఏం చేస్తుంది ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటే, ఇట్ ఐదర్ గివ్స్ ఎ నేమ్ ఆర్ మాడిఫైస్ ఎ సబ్జెక్ట్. అంటే ఈ కాంప్లిమెంట్ అనేది ఏం చేస్తుందంటే అదే సెంటెన్స్లో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్కి నేమ్ని ప్రొవైడ్ చేస్తుంది, లేదా దానిని మాడిఫై చేస్తుంది. అలా చేసేటువంటి ఆ వర్డ్ని ఏమనొచ్చు మనం? సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్ అని పిలవచ్చు. యూజువల్లీ అది ఎక్కడ వస్తుందని అంటే ఆఫ్టర్ లింకింగ్ వర్బ్ తర్వాత వస్తుంది. లింకింగ్ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్ తర్వాత వచ్చేటువంటి పదం ఏమవుతుంది? అది నౌను లేదా అడ్జెక్టివ్ అవుతుంది. అయితే ఆ నౌను లేదా అడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే అదే సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఏదైనా ఒక కొత్త పేరు ఇవ్వడమో లేదా దానిని మాడిఫై చేస్తూ చెప్పడమో చేస్తే ఆ పదాన్ని మనం ఏమని చెప్పొచ్చు? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈజ్ అ టీచర్. ఇక్కడ షీ అనేది ఏంటి? సబ్జెక్ట్ కదా. ఈజ్ అనేది ఏంటి? హెల్పింగ్ వర్బ్ లేదా లింకింగ్ వర్బ్. టీచర్ అనేది ఏంటి? నౌను కదా మనకి. అంటే ఈ టీచర్ అనేది పేరు ఎవరికి ఇస్తుంది? ఆమెకు. ఆమె ఎవరు? ఇప్పుడు ఒక టీచరు కదా, అంటే తనకి ఒక పేరునిస్తుంది. అదే కదా మనం చెప్పాం సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? లింకింగ్ వర్బ్ తర్వాత వచ్చి సబ్జెక్ట్కి ఏదైనా ఒక నేమ్ని ప్రొవైడ్ చేయడము లేదా దాన్ని మాడిఫై చేయడాన్ని ఏమంటామని చెప్పాను మనం? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటామని చెప్పాను. సో షీ అనేది సబ్జెక్టు, ఈజ్ అనేది లింకింగ్ వర్బ్ తర్వాత వచ్చినటువంటి నౌను లేదా అడ్జెక్టివ్ ఏమవుతుంది? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఇక్కడ మనం గమనించొస్తే మిస్టర్ మోడీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం గమనిస్తే మిస్టర్ మోడీ అనేది ఏంటి? సబ్జెక్ట్ కదా. ఈజ్ అనేది ఏంటి? లింకింగ్ వర్బ్ లేదా హెల్పింగ్ వర్బ్. లింకింగ్ వర్బ్ తర్వాత వచ్చేటువంటి నౌను లేదా అడ్జెక్టివ్ను మాత్రమే ఏమంటామని చెప్పాను మనం? సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం. అలా అనేయచ్చా అంటే నో. ఏం చేయాలి? అది ఈ సబ్జెక్ట్కి ఏదైనా నేమ్ ఇవ్వడమో లేదా దాన్ని మాడిఫై చేయడమో చేస్తే దాన్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటాం, అంతే, ఏం లేదు. చూడండి, ఇప్పుడు మోడీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది లింకింగ్ వర్బ్. ప్రెసిడెంట్ అనేది ఏంటి? ఇప్పుడు మళ్ళీ నౌను కదా. ప్రెసిడెంట్ అనేది ఏంటి? నౌను. ఈ ప్రెసిడెంట్ అనేటువంటి పేరు ఎవరికి ఇస్తుంది? మోడీకి ఇస్తుంది కదా. ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి ఎవరు? మోడీ. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, యాక్చువల్గా ఇది ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్ మోడీ. మనం చూస్తే యూజువల్ సెంటెన్స్ ప్రకారంగా చూసుకోండి. ఇప్పుడు జీకేలో ఏమి మాట్లాడొద్దు, ఓకే. మిస్టర్ మోడీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాం కదా. సో ఇదేంటిది? నౌను. ఇది ఎవరికి నేమ్ ఇస్తుంది? మోడీకి ఇస్తుంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం? ఇప్పుడు సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అనొచ్చు. ఎస్. నెక్స్ట్, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటో చూద్దాం. ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ నౌన్ ఆర్ అడ్జెక్టివ్. ఈ నౌన్ ఆర్ అడ్జెక్టివ్ అనేది లింకింగ్ వర్బ్స్ తర్వాత కాకుండా దేని తర్వాత వస్తాయంటే కొన్ని సర్టెన్ వర్బ్స్ ఉన్నాయి, వాటి తర్వాత వస్తాయి. అవేంటంటే మేక్, నేము, ఎలెక్ట్, కన్సిడర్, ఇలాంటి వర్బ్స్ తర్వాత వచ్చేటువంటి నౌను లేదా అడ్జెక్టివ్ని మనం ఏమని చెప్పొచ్చు అని అంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని పిలవాలి. ఇదేం చేస్తుంది అని అంటే ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్గా నేమ్ ఇచ్చి లేదా దాన్ని మాడిఫై చేస్తుంది, అది సబ్జెక్ట్ కాంప్లిమెంట్.
కానీ ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ని ఇస్తే అటువంటి పదాన్ని మనం ఏమని చెప్పొచ్చు, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. లాస్ట్ వీడియోలో చెప్పాం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని కదా. ఒకసారి ఆ వీడియోని కూడా రిఫర్ చేస్తే మనకి ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏమని చెప్పొచ్చు మనం, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అనొచ్చు. ఇంకేం చేస్తుంది అని అంటే ఇట్ టెల్స్ us వాట్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈజ్. ఇది ఏమైనా మార్పు చెందిందా, అది ఏమయ్యింది, ఎలా ఉంది అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఏం చేస్తుంది అనేది తెలియజేస్తే ఆ పదాన్ని ఏమనొచ్చు మనం, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అని అనొచ్చు. యూజువల్గా ఈ పదాలు అంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ అనేవి వేటి తర్వాత వస్తాయని అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత వస్తాయి, గుర్తుంచుకోవాలి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత వచ్చేటువంటి పదాలని ఏమని చెప్పొచ్చు మనం, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అనొచ్చు. అనేచ్చా అలాగా డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత వస్తేనంటే నో. ఏం చేయాలి అవి, ఆ డైరెక్ట్ ఆబ్జెక్ట్ గురించి తెలియజేయాలి, అది ఎలా ఉంది, అది ఏ విధంగా మార్పు చెందింది, ఇప్పుడు అటు స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటో చెప్తే అటువంటి పదాలను ఏమంటాం మనం, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అనొచ్చు. సి ద స్టూడెంట్స్ ఎలెక్టెడ్ అనిల్ ప్రెసిడెంట్. స్టూడెంట్స్ సబ్జెక్ట్, వాళ్ళు చేసినటువంటి యాక్షన్ ఏంటి, ఎలెక్టెడ్, ఎంచుకున్నారు, అది ఒక వర్బ్. ఎవరిని ఎంచుకున్నారు, అనిల్ కదా. సో ఇది ఆబ్జెక్ట్, కానీ ఏ ఆబ్జెక్ట్ ఇది అనిల్ అనేది మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఏమైనా థింగ్స్ అయితే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, పీపుల్ అయితే డైరెక్ట్ ఆబ్జెక్ట్ కదా. సో ఈ అనిల్ అనేటువంటిది ఏంటవుతుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయ్యింది. సో ప్రెసిడెంట్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు స్టూడెంట్స్ అనేది సబ్జెక్ట్, ఎలెక్టెడ్ అనేది వర్బ్. ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే ఇట్ స్టేట్స్ దట్ వాట్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ బికమ్. ఈ ఆబ్జెక్ట్ ఏమయ్యాడు ఇప్పుడు అతను అంటే ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ ప్రెసిడెంట్ అయ్యాడు, ఇతను అయినటువంటి దానిని తెలియజేస్తేనే కదా దాన్ని ఏమంటాం మనం, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అంటుంటాం. ఈ మొత్తం పదాన్ని ఆబ్జెక్ట్ అని అనకూడదు మనం. అయితే ఇది డైరెక్ట్ ఆబ్జెక్టు, ప్రెసిడెంట్ అనేది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్గా గుర్తించాలి. ఎందుకు, ఇప్పుడు అనిల్ ఏంటయ్యాడు, ప్రెసిడెంట్ అయ్యాడు కదా. సో ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్గా మనం దీనిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ప్రిన్సిపల్ సబ్జెక్ట్, ఫౌండ్ వర్బ్, వంశీ డైరెక్ట్ ఆబ్జెక్టా ఇండైరెక్ట్ ఆబ్జెక్టా, డైరెక్ట్ ఆబ్జెక్టు, వర్బ్ తర్వాత వస్తుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమై ఉన్నాడు దానికోసం తెలియజేస్తే ఈ పదాలని, అది నౌన్ అవ్వచ్చు, అడ్జెక్టివ్ అవ్వచ్చు. సో ఇదేంటిది అడ్జెక్టివ్ కదా, ఇన్నోసెంట్ అనేది. సో ఈ అడ్జెక్టివ్ని లేదా నౌన్ ఇప్పుడు ఏమనవచ్చు మనం అంటే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అని అనొచ్చు. ఏమనొచ్చు, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనొచ్చు. మళ్ళీ చెప్పాను, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్స్ అనేవి దేని తర్వాత వస్తుంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత వస్తాయి. అండ్ దట్టు ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏమై ఉంది, ఏ విధంగా మార్పు చెందింది, అది ఎలా ఉందో తెలియజేసేటువంటి పదాలని ఏమంటామని చెప్పాను, ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్, ఇది సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా గుర్తించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.